హాయ్ హలో అందరికీ దిస్ ఈజ్ ఉమా. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మామ్ డాడ్ అండ్ శౌర్య. ఈ వీడియోలో నా జీవితంలోని ఒక ముఖ్యమైన విషయాన్ని మీతో షేర్ చేసుకోబోతున్నా. పెళ్ళై 5 సంవత్సరాలైనా మాకు పిల్లలు కలగలేదు. ఎంతో ఎదురు చూసాం. ఈ మంత్ వస్తుంది, నెక్స్ట్ మంత్ వస్తుంది, అలా ఎదురు చూస్తూనే ఉన్నాం. కానీ పీరియడ్ వచ్చేసేది. పీరియడ్ వచ్చినప్పుడు ఎంతో ఏడ్చాను నేను మా హస్బెండ్కి చెప్తూ, నాకు ఎందుకు పిల్లలు పుట్టడం లేట్ అయిందంటే పీసీఓడి ప్రాబ్లం ఉంది, అందుకే పిల్లలు పుట్టడం లేట్ అయింది, 5 years లేట్ అయింది. పెళ్ళైన తర్వాత పిల్లలు పుట్టడం లేట్ అయితే ఈ సొసైటీ ఎలా చూస్తుంది, ఎలా నిందిస్తుంది అని నేను చాలా ఎక్స్పీరియన్స్ చేశాను. ఈ కాలంలో నువ్వు పిల్లలు లేక లేదంటే ఏదో ఒక కష్టంలో బాధపడుతున్నావంటే దాన్ని పొడిచి నీకు చెప్పి నేను ఇంకా బాధ పెడతారు తప్ప నీకు అవుతుంది, నువ్వు వెయిట్ చేయి, పాజిటివ్గా ఉండు అని మంచి మాటలు చెప్పేవాళ్ళు చాలా తక్కువైపోయారు. నెగిటివ్గా చెప్పి నేను బాధ పెట్టే వాళ్ళే ఈ కాలంలో చాలా ఎక్కువ మంది ఉన్నారు. మా ఇంట్లో మా సిస్టర్స్కి నా తర్వాత పెళ్ళి అయింది, కానీ ఫస్ట్ వాళ్ళకి పిల్లలు పుట్టారు. నాకు వాళ్ళకి పుట్టిన తర్వాత కూడా నాకు పుట్టలేదు. మా లాస్ట్ సిస్టర్కి ఒక అబ్బాయి పుట్టాడు ఫస్ట్, తర్వాత అమ్మాయి ఆపరేషన్ అయిపోయింది. మా ఇంకో సిస్టర్కి ఫస్ట్ అమ్మాయి తర్వాత అబ్బాయి ఆపరేషన్ అయిపోయింది. వాళ్ళిద్దరిదే అయిపోయింది. ఇప్పుడు నాకు అబ్బాయి పుట్టాడు. ఇంకా మా హస్బెండ్ సిబ్లింగ్స్కి మా తర్వాతే మ్యారేజ్ అయింది. వాళ్ళకు కూడా ఫస్ట్ పాప పుట్టారు. వాళ్ళు కూడా ఇప్పుడు స్కూల్కి వెళ్తున్నారు. నేను ప్రెగ్నెంట్ కోసం చాలా చేశాను. ఒక పెద్ద ఆవిడ చెప్పింది, శివుడి టెంపుల్కి వెళ్ళి 11 weeks మండే పూజ చేయు అవుతుంది అని. ఆమె కూడా అలానే చేసిందంట, అయ్యింది. సో నువ్వు చెయ్యి, ఖచ్చితంగా అవుతుంది అంటే 11 weeks శివుడి టెంపుల్కి మా దగ్గరలో ఉంది. రోజు మార్నింగ్ వెళ్ళి పూజ చేసుకుని తర్వాత నేను జాబ్కి వెళ్ళేదాన్ని. ఇలా చేశాను. తర్వాత ఇంకా మా ఊర్లో టెంపుల్కి వెళ్ళాను. మా హస్బెండ్ వాళ్ళ ఊర్లో టెంపుల్ విజిట్ చేశాము. తిరుమల టెంపుల్స్ వెళ్ళాము. ఇలా చాలా మొక్కుబడులు ఉన్నాయి. తర్వాత హాస్పిటల్స్ బెంగళూరులో చూపించాము, తర్వాత నెల్లూరు అక్కడ చూపించాము. చాలా హాస్పిటల్స్ తిరిగాము. తర్వాత నేను నా లైఫ్ స్టైల్ చేంజ్ చేసుకున్నాను. నా డైట్ చేంజ్ చేశాను. స్ప్రౌట్స్ తిన్నాం, మార్నింగ్ టిఫిన్ మానేసి ఇలా చాలా చేశాను. ఎంత చేశానంటే ఇంకా మా హస్బెండ్ అయితే, నువ్వు ఇంతలా ఒక యుద్ధంలా చేస్తున్నావు, ఖచ్చితంగా నీకు అవుతుంది, నీ మీద నువ్వు నమ్మకం పెట్టుకో అని చెప్పేవాడు ఎప్పుడు. ఒకసారి ఉగాది ఫెస్టివల్కి మా హస్బెండ్ వాళ్ళ ఊరికి వెళ్ళాము. అక్కడ మా హస్బెండ్ నన్ను పూజ చేయమన్నారు. పూజ చేసి నేను అప్పుడు మొక్కున్నా, నాకు బిడ్డ పుట్టాలి అని మొక్కున్నా. సో ఆ రోజు ఏం జరిగిందంటే కొబ్బరికాయ కొడితే కొబ్బరికాయ బాగాలేదు, కుళ్ళిపోయినట్టు అయిపోయింది. సో నేను చాలా బాధపడ్డాను, ఏంటి ఉగాది రోజు ఇలా జరిగింది అని చాలా బాధపడ్డాను. సో అలాంటివన్నీ మనం అలా జరిగినప్పుడు మనము నెగిటివ్గా ఆలోచిస్తాం, శకునం బాగాలేదని కానీ ఇట్లా నెగిటివ్గా ఆలోచిస్తాం. మీరు అలా ఏం ఆలోచించొద్దండి, ఏమనుకోవద్దండి. బిడ్డ దేవుడు మనకి ఇచ్చే టైం వచ్చినప్పుడు ఖచ్చితంగా ఇస్తాడు. సో దానికోసం మనం కూడా మన ప్రయత్నం మనం చేస్తూనే ఉండాలి. గుండు చేసుకోవడానికి కూడా శౌర్యనే కారణం. శౌర్యది మొక్కు తిరుమలలో మొక్కుకున్నాం. నేను మా హస్బెండ్ బేబీతో వచ్చి గుండు చేయించుకుంటామని. సో చెప్పినట్టు గుండు చేయించుకున్నాం. నేను కన్సల్ట్ అయిన డాక్టరు నాకు కలబంద తినమని సజెస్ట్ చేసింది. సో నేను మా హస్బెండ్ని కలబంద అడిగాను. ఆయన ఒక ఇంటికి వెళ్ళి అడిగారు, అక్కడ చాలా కలబంద ఉండే, ఆమె ఇవ్వలేదు. సరే అనేసి ఇంకా వేరే ఇంటి దగ్గర ఉంటే అక్కడ అడిగితే వాళ్ళు ఇచ్చారు. సో నేను కలబంద రెబ్బలు ఆకులు కాదు తిన్నది, చెట్లే తిన్నాను. ఎన్ని చెట్లు తిన్నానో నాకే తెలియదు. మా హస్బెండ్ అయితే ఆశ్చర్యపడేవాడు, నువ్వు ఎలా తినగలుగుతున్నావు అనేసి. మీకు తెలుసు కదా, సిటీలో మనకి కలబంద దొరకడం చాలా కష్టం. మీలో ఎవరైనా ఇలాంటి ప్రాబ్లం ఫేస్ చేస్తుంటే ఖచ్చితంగా మీకు అవుతుంది. అస్సలు భయపడకండి, ధైర్యంగా ఉండండి, నిరాశ చెందొద్దు. ఎన్నో ప్రాబ్లమ్స్ వస్తాయి, మీరు ఎంతో లోగా ఫీల్ అవుతారు, కానీ ధైర్యంగా ఉండండి, వెయిట్ చేస్తూ ఉండండి. కాస్త ఆలస్యం అవ్వచ్చు, కానీ ఖచ్చితంగా అవుతుంది. నేనేం చెప్పగలనంటే నా జర్నీలో నాకేం తెలిసిందంటే లేడీస్లో యూటరస్ ఉన్నంతకాలం ఖచ్చితంగా మనకి ప్రెగ్నెన్సీ వస్తుంది. మీరేం భయపడాల్సిన అవసరం లేదు. నాకు పీసీఓడి ఉందని ఎలా తెలిసింది, తెలిసిన తర్వాత నేను ఏ హాస్పిటల్కి వెళ్ళాను, ఎలాంటి డైట్ చేశాను, నా లైఫ్ స్టైల్ ఎలా చేంజ్ చేసుకున్నాను, ఇంకా యోగ నిద్ర కూడా చేశాను, దాని గురించి కూడా చెప్తాను. అది నాకు బాగా యూజ్ అయింది. ఇప్పుడే శౌర్య నిద్ర లేచాడు. నా జర్నీ గురించి మరింత సమాచారం నెక్స్ట్ రాబోయే వీడియోలో చెప్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి ఈ జర్నీలో భాగం అవ్వండి.